స్వాగతం. మనం మొదటిదాకా హ్యామర్ గురించి అక్కడ దాకా నేర్చుకున్నాం క్యాండిల్ స్టిక్స్. ద నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి స్టార్ టు వైట్ క్యాండిల్ అనమాట. సో ఇది ఒక రకంగా ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్. డెఫినేషన్ చూద్దాం. దిస్ క్యాండిల్స్ క్లోజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ఓపెన్ విత్ ఏ లెస్సర్ దాన్ యావరేజ్ డైలీ రేంజ్. ఓకే, ఓపెన్ కంటే పైన క్లోజింగ్ అనేది ఉండాలి. అంటే సపోజ్ ఇది ఓపెన్ ప్రైస్ కదా, క్లోజింగ్ పైన ఉంది అంటే ఏంటంటే యావరేజ్ ప్రైస్ కంటే తక్కువగా ఉంటుంది అనమాట. డైలీ యావరేజ్ సపోజ్ 200 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ, ఇదేంటంటే 100 150 స్మాల్ రేంజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే హై అనేది డే హై దగ్గర క్లోజ్ అవ్వకూడదు, అదేవిధంగా లో అనేది డే లో దగ్గర క్లోజ్ అవ్వకూడదు, ఇన్ బిట్వీన్ అనేది క్లోజింగ్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. సో ఒకవేళ ఇక్కడ మనకి అప్పర్ షాడో అంటే ఈ అప్ విక్ ఉంది కదా, అది లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా లోవర్ విక్ లేదు, అప్పుడు ఏంటంటే దీన్ని ఏమంటామంటే షార్ట్ వైట్ మార్గోజు క్యాండిల్ అంటాం. చిన్నగా ఉంది కాబట్టి షార్ట్ వైట్ మార్గోజు క్యాండిల్ అంటాం. అయితే దీన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తాం చూద్దాం. ఇట్ ఈస్ ఏ బుల్లిష్ క్యాండిల్ యాజ్ ఇట్స్ క్లోజ్ ఈజ్ అబౌవ్ ఇట్స్ ఓపెన్. ఇది బుల్లిష్ క్యాండిల్ అంటున్నాడు, ఎందుకంటే ఓపెన్ కంటే పైన ఇది క్లోజ్ అయింది కాబట్టి. బట్ డ్యూ టు ఇట్స్ స్మాల్ దాన్ యావరేజ్ రేంజ్ ఇట్ ఈస్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ యాజ్ లాంగ్ యాజ్ వైట్ క్యాండిల్. ఇదంత సిగ్నిఫికెంట్ కాదంటున్నాడు బుల్లిష్ క్యాండిల్ అయినప్పుడు కూడా, ఎందుకంటే యావరేజ్ రేంజ్ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇది అంత సిగ్నిఫికెంట్ అయిన క్యాండిల్ కాదని చెప్తున్నాడు. ద షార్ట్ వైట్ క్యాండిల్ ఈజ్ జనరల్లీ వ్యూ యాజ్ ఏ ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్. జనరల్గా ఏంటంటే ఈ వైట్ క్యాండిల్ ఫార్మేషన్స్ కనిపించినప్పుడు కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 8th వచ్చేసరికి వైట్ స్పిన్నింగ్ టాప్. కొన్ని చార్ట్స్ కూడా చూద్దాం. సో డెఫినేషన్ ముందుగా చూస్తే దిస్ క్యాండిల్స్ క్లోజ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఓపెన్ విత్ ఏ లెస్ దాన్ యావరేజ్ డైలీ రేంజ్. ద టోటల్ లెంత్ ఆఫ్ ద రియల్ బాడీ మస్ట్ బి స్మాలర్ దాన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ అప్పర్ అండ్ లోవర్ షాడోస్. ఏదైతే టోటల్ లెంత్ ఆఫ్ ద రియల్ బాడీ ఉందో ఇది రియల్ బాడీ అంటాం, చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీంతో కంపేర్ చేసినప్పుడు ఈ టోటల్ రేంజ్ తో పోలిస్తే ఈ బాడీ యొక్క రేంజ్ అనేది చాలా స్మాల్ గా ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా దీనికి మనకి అప్పర్ అండ్ లోవర్ షాడోస్ అనేవి ఉంటాయి. అందుకని మనం ఏమంటామంటే టాప్ అంటే జనరల్ గా బొంగరం అనమాట, స్పిన్నింగ్ టాప్ అంటాం. దీన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తామంటే స్పిన్నింగ్ టాప్ వైట్ ఆర్ బ్లాక్ డస్ నాట్ మ్యాటర్ యాజ్ కలర్ ఈజ్ అన్ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్యాండిల్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్స్ లో మనకి ఇక్కడ బ్లాక్ క్యాండిల్ అయిన ఫార్మేషన్ జరగవచ్చు, గ్రీన్ క్యాండిల్ అయిన ఫార్మేషన్ అనేది జరగవచ్చు. ఇక్కడ కలర్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇండెసిషన్ క్యాండిల్ అంటాం. ఇట్స్ కన్సిడర్డ్ ఏ న్యూట్రల్ ఇన్ ఏ సైడ్ వేస్ ట్రెండ్. ఇన్ ఏ ట్రెండింగ్ మార్కెట్ ఇట్ కెన్ బి పార్ట్ ఆఫ్ ఏ కంటిన్యూషన్ ప్యాటర్న్. జనరల్గా ఏంటంటే మనకి సైడ్ వేస్ మార్కెట్ అంటాం. ఇలా మనం ఒక 2-3 క్యాండిల్స్ కనిపించినాయి అనుకో, డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ రేంజ్ లో ఉందంటాం అనమాట. అంటే పెద్దగా యావరేజ్ రేంజ్ అనేది లేదు. అదేవిధంగా ఏంటంటే ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ మూవ్ లో ఉంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్, అలాంటప్పుడు చూసినప్పుడు ఈ క్యాండిల్ ఏమంటామంటే ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటాం. సో ఇట్ కుడ్ సిగ్నల్ ఏ రివర్సల్ టు ద అప్ సైడ్ if analyzing spinning top, its color is unimportant but its location is very important. Sometimes ఏంటంటే ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ కాదు, రివర్సల్ ప్యాటర్న్స్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఏంటంటే లొకేషన్ అంటే ఎక్కడ ఇది ప్లేస్ అవుతుంది, ఎక్కడ అపీర్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వెన్ ఏ స్పిన్నింగ్ టాప్ బికమ్ ఏ టాప్ రివర్సల్ ప్యాటర్న్ ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి మనకి 3 క్యాండిల్ స్టిక్స్ అనేవి తీసుకున్నాం. ఫస్ట్ది స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది, దాని తర్వాత స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ డౌన్ కూడా జరిగింది. దాని తర్వాత థర్డ్ క్యాండిల్ మనం చూస్తే ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఉందో ఆ లోని బ్రేక్ డౌన్ చేయడం జరిగింది అనమాట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 3 క్యాండిల్ మనం కన్సిడర్ చేసుకొని ఈ స్పిన్నింగ్ టాప్ ని బేస్ చేసుకొని ఇక్కడ షార్ట్ ఎంట్రీ అనేది క్రియేట్ చేస్తాం. అదేవిధంగా ఈ క్యాండిల్ పైన మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా స్పిన్నింగ్ టాప్ బోర్డర్ రివర్సల్ ని ఎలా కన్సిడర్ చేస్తామంటే మనకి మార్కెట్ సపోజ్ ట్రెండ్ అవుతుంది కిందకి, ఒక రెడ్ క్యాండిల్, జైంట్ రెడ్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ అనేది మనం చూసాం. దాని తర్వాత ఇమీడియట్ గా స్మాల్ స్పిన్నింగ్ టాప్ అనేది కనిపించింది. అప్పుడు ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తామంటే థర్డ్ డే మనకి ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ యొక్క పైన మనకి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే లాంగ్ ఎంట్రీ అనేది ఇక్కడ ఇనిషియేట్ చేసి ఏదైతే మొత్తం కాంబినేషన్ యొక్క లో ఉందో అక్కడ మనం స్టాప్ లాస్ అనేది
మెయింటైన్ చేస్తాం. నైన్త్ వచ్చేసరికి వైట్ లోవర్ షాడో. ఓకే, వైట్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ వైట్ కలర్ ఇది గ్రీన్ క్యాండిల్ అయితే లోవర్ షాడో అనేది ఉంది ఇక్కడ. ఓకే, డెఫినేషన్ వచ్చేసరికి దిస్ క్యాండిల్స్ క్లోజ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఓపెన్ డ్యూరింగ్ an average or small daily range. The close must be equal to the high. The length of its real body must be larger than the length of its lower shadow. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ కంటే కూడా పైన క్లోజింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది క్లోజింగ్ కదా, అదే మనకి హై అన్నమాట. ఇది హై అండ్ క్లోజింగ్ కూడా. అలాంటి క్యాండిల్ ని మనం ఏమిటంటే వైట్ లోవర్ షాడో అంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే రియల్ బాడీ, ఇక్కడ రియల్ బాడీ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రియల్ బాడీ అనేది ఈ లెంత్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనం దీన్ని వైట్ లోవర్ షాడో అంటాం. దీన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఏ బుల్లిష్ క్యాండిల్ అండ్ ద క్లోజ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఓపెన్. ఓపెన్ కంటే పైన క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఇది బుల్లిష్ క్యాండిల్. అండ్ ద క్లోజ్ ఎట్ ఇట్స్ అండ్ క్లోజ్ ఈజ్ ఎట్ హై. Okay, it is likely to be a continuation pattern as the bulls are still in control. This candle's bullishness will only be threatened if there is a close below its low on the next day. ఈ లో కంటే కింద క్లోజ్ అయితేనే మనం ఏంటంటే ఈ బుల్లిష్ మూవ్ అనేది థ్రెటన్ చేయబడుతుంది, అంటే సస్పెక్ట్ చేయబడుతుంది ఒక రకంగా. అప్పటిదాకా ఏంటంటే దీన్ని మనం ట్రెండ్ కంటిన్యూషన్ క్యాండిల్ గానే తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఈ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ మనకి ఏంటంటే డెఫినెట్ గా వైట్ లోవర్ షాడో. ఇది క్లోజింగ్ అండ్ హై కూడా రెండు సమానంగా ఉన్నాయి. సో ఒక స్ట్రాంగ్ డ్రాప్ అయింది మార్కెట్, దాని తర్వాత ఇది ఫార్మేషన్ జరిగింది. ఇది లో అన్నమాట, ఇది హై. ఓకే, దాని తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూషన్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్పిన్నింగ్ టాప్స్ కూడా మనం చూసుకోవచ్చు, వైట్ స్పిన్నింగ్ టాప్స్. జనరల్ గా వైట్ స్పిన్నింగ్ టాప్స్ వస్తే కంటిన్యూషన్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా షార్ట్ వైట్ క్యాండిల్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, దాని తర్వాత వైట్ అప్పర్ షాడో చూడొచ్చు. ఇక్కడ చూడండి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో క్యాండిల్ అండ్ వైట్ లోవర్ షాడో క్యాండిల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, లోవర్ షాడో ఉంది, వైట్ లోవర్ షాడో అంటాం దీన్ని. అదేవిధంగా స్పిన్నింగ్ టాప్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనమాట. ఈ క్యాండిల్స్ అన్ని కూడా సిగ్నిఫికెంట్ గా మనకి ట్రెండ్ రిప్రజెంట్ చేస్తున్నాయి, ట్రెండ్ కంటిన్యూషన్ ని. ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే టైట్ గా స్టాప్ లాస్ అనేది చేసుకోవడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఈ బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి మళ్ళీ రిపీటింగ్ అనేది చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అది తర్వాత అనేది చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత వైట్ అప్పర్ షాడో చూడండి, ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, ఏదైతే ఓపెన్ అయిందో అది లో అయింది. బట్ హైయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ విక్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ దిస్ క్యాండిల్స్ క్లోజ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఓపెన్ డ్యూరింగ్ an average or small daily range. Okay, the open must be equal to the low. The length of its real body must be larger than the length of its upper shadow. ఏదైతే ఇక్కడ మనకి వైట్ అప్పర్ షాడో అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ అప్పర్ షాడో ఉంది కదా, దానికంటే ఈ రియల్ బాడీ లెంత్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది కండిషన్ అనేది ఉండాలి. అయితే ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తామంటే ఇట్ ఈస్ ఏ బుల్లిష్ క్యాండిల్ as the close is greater than the open although the close is of the high. సో ఇది డెఫినెట్ గా బుల్లిష్ క్యాండిల్ గానే మనం ట్రీట్ చేస్తాం. ఓకే, అండ్ though the bulls are still in control there is some profit taking at the close. ఇక్కడ ప్రాఫిట్ టేకింగ్ అని ఎందుకు అంటున్నాడంటే చూడండి మార్కెట్ ఈ లెవెల్ దాకా వెళ్ళింది బట్ మనకి విక్ కనిపిస్తుంది. ఓకే, సో అందుకని ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిస్పైట్ క్లోజ్ ఆఫ్ ద హై it is still considered to be a bullish day and it is likely to be continuation pattern unless confirmed by the below its low which is also open. సో ఈ కేసులో ఏంటంటే ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగినంత వరకు మనకి ఏంటంటే ఈ లో అనేది దీన్ని మనం ఏమిటంటే బుల్లిష్ మొమెంటం అంటాం. ఇది ట్రెండ్ కంటిన్యూషన్ ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ వెన్ ఏ లాంగ్ వైట్ క్యాండిల్ బ్రేక్స్ రెసిస్టెన్స్. ఒక లాంగ్ వైట్ క్యాండిల్ అనేది ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసినప్పుడు ఎలా చూడాలి ఇక్కడ చెప్తున్నాడు. ఏ లాంగ్ వైట్ క్యాండిల్ రిఫ్లెక్ట్స్ ఎక్స్ట్రీమ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ బిహైండ్ ద మూవ్. ఓకే, స్ట్రాంగ్ క్యాండిల్ అన్నమాట ఇది.
అండ్ వెరీ స్ట్రెంగ్త్ ఉంది దీంట్లో అండ్ వెరీ ఎక్స్ట్రీమ్ పవర్ ఉందని చెప్తున్నాడు. ఫౌండ్ ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ స్మాల్ క్యాండిల్స్ ఎట్ లోవర్ ప్రైస్ ఏరియా. మార్కెట్ సపోజ్ ట్రెండ్ డౌన్ అయింది, స్మాల్ క్యాండిల్స్ అనే నంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనే ఫార్మేషన్ జరిగినాయి. ఇక్కడ జరిగిన తర్వాత మనకి రేంజ్ నుంచి మార్కెట్ బయటకు వస్తున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ కనిపించిందంటే దీన్ని మనం బై సిగ్నల్ గా తీసుకుంటాం. సో జనరల్గా ఏంటంటే ఇది కన్సాలిడేషన్ అంటాం. ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి ఒక సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపించింది అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో రిలేటివ్లీ హైయర్ వాల్యూమ్ accompanying this long white candle will confirm that the breakout is a genuine and implies that bigger players are ready to buy the stock further up. సో ఇక్కడ వాల్యూమ్స్ ను కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అంటాడు. హెవీగా వాల్యూమ్స్ అనే పార్టిసిపేట్ చేస్తే ఈ బ్రేక్అవుట్ అనేది జెన్యూన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రాపర్ యాక్షన్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు టేక్ అప్ ఏ లాంగ్ పొజిషన్ అంటున్నాడు. ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు అంటున్నాడు. అదేవిధంగా లాంగ్ వైట్ క్యాండిల్ సీన్ ఎట్ ఏ లోవర్ ప్రైస్ ఏరియా. Long white candle seen at lower price area represent bulls attempting to take control, but it may take some time for bulls to garner enough strength to absorb stale build liquidations before lifting themselves out of the sideways trend. Ideally, oscillators like the relative strength index RSI should be at oversold level and volumes registered on white candles should excess volume on the black candle. వాల్యూమ్ ఆన్ ద బ్లాక్ క్యాండిల్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఆర్ఎస్ఐ కూడా తీసుకోవచ్చు అంటున్నాడు. ఆర్ఎస్ఐ అనేది ఓవర్ సోల్డ్ లెవెల్లో ఉండాలి. అంటే బిలో 30, మనకి ఇది 70 అనుకోండి, ఇది 30 అనుకోండి, ఈ బిలో 30 ఉన్నప్పుడు ఓవర్ సోల్డ్ లెవెల్ అంటాం. అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనం ఏంటంటే వాల్యూమ్స్ కూడా ఏదైతే బ్లాక్ క్యాండిల్స్ ఉన్నాయో ఆ బ్లాక్ క్యాండిల్స్ కంటే కూడా ఎక్కువగా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినట్టయితే ఈ బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపించింది. ఫస్ట్ అటెంప్ట్ ఇది సెకండ్ అటెంప్ట్. థర్డ్ అటెంప్ట్ లో మనకి లాంగ్ వైట్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది, బ్రేక్అవుట్ కూడా జరుగుతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆర్ఎస్ఐ తీసుకోవచ్చు సపోర్ట్ గా, అంటే రిఫరెన్స్ పర్పస్. నెక్స్ట్ ఏంటంటే మనకు వాల్యూమ్స్ కూడా ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో దీంట్లో హెవీగా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి అనుకోండి, దెన్ ఏంటంటే మనం ఈ బ్రేక్అవుట్ అనేది జెన్యూన్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇక్కడ మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి నెక్స్ట్ బై సిగ్నల్ ఇక్కడ వచ్చింది. అదేవిధంగా కొంత కన్సోలిడేషన్ తీసుకున్నాడు, పుల్ బ్యాక్ చేశాడు, అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అనేది జరిగింది. మళ్ళీ మనం పిరమిడింగ్ చేసుకోవాలి అంటే సపోజ్ మనం పొజిషన్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ పాయింట్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ వైట్ క్యాండిల్ తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ లాంగ్ వైట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుంది ఇక్కడ. సో ఇలాంటప్పుడు మళ్ళీ మనం ఏంటంటే కొద్దిగా పిరమిడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఉన్న పొజిషన్ ని జనరల్ గా ప్రొఫెషనల్స్ ఏం చేస్తుంటారంటే ఈ ఫ్రెష్ బ్రేక్అవుట్ దగ్గర యాడ్ చేస్తుంటారు అనమాట. ఓకే, బ్రేక్అవుట్ లేదంటే కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు యాడ్ చేసుకుంటూ ఉంటారు. పిరమిడింగ్ వల్ల ఏమవుతుందంటే యావరేజ్ ప్రైస్ అనేది దొరుకుతుంది. దట్టు ఏంటంటే లోవర్ ప్రైస్ లో అక్యుములేషన్ అనేది హ్యూజ్ గా చేసుకునే అవకాశం, బెనిఫిట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉంది. ఆర్ఎస్ఐ మనకి చూడండి ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే కన్సోలిడేషన్ తీసుకుంది. ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ని బట్టి మనం ఏంటంటే కన్సోలిడేషన్ అని చెప్తున్నాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. రెసిస్టెన్స్ దగ్గర మనకి వైట్ స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ బ్రేక్అవుట్ జరిగేటప్పుడు మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకొని ఈ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫ్రెష్ బ్రేక్అవుట్ కూడా జరిగింది, ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రెష్ బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ కూడా మనం అనేది పిరమిడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ప్రాక్టికల్ గా చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ లాంగ్ వైట్ క్యాండిల్ సీన్ ఎట్ హై ప్రైస్ ఏరియా. మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది జరిగిన తర్వాత లాంగ్ వైట్ క్యాండిల్ అనేది కనిపించింది అనుకోండి, అది రెసిస్టెన్స్ గా కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎగ్జాస్ట్ అంటారు. సో ఇక్కడ చూద్దాం, ఏ లాంగ్ వైట్ క్యాండిల్ సీన్ ఎట్ హైయర్ ప్రైస్ ఏరియా ఎస్పెషల్లీ వెన్ ఆస్కిలేటర్స్ లుక్స్ లైక్ ఆస్కిలేటర్ లైక్ RSI display
ఓవర్ బాట్ సిగ్నల్ షుడ్ బి అప్రోచ్డ్ విత్ ద కాషన్. సో మనం RSI చూసినప్పుడు ఓవర్ బాట్ లెవెల్లో ఉంది, అంటే అబౌవ్ 70 ఉందనుకుంది RSI అనేది. అలాంటప్పుడు స్ట్రాంగ్ పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ కనిపించింది అనుకోండి, ఇలాగా దాని రెసిస్టెన్స్ లాగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ హై నెక్స్ట్ నాట్ ఎక్సీడెడ్ అండ్ బ్లాక్ క్యాండిల్ ఫాలోస్ దిస్, this is the indication of market top. It would be wise to take some profit on long position. If a bearish candle results, the next day bearish confirmation is required before selling. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఇలా మనకి బ్లాక్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ కనిపించింది అనుకోండి, అప్పుడు మనం షార్ట్ కూడా ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ లో అనేది బ్రేక్ డౌన్ జరుగుతుందో మనకేంటంటే మనం షార్ట్ కూడా ఇనిషియేట్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే మనకి ఇది టాప్, మార్కెట్ టాప్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాంగ్ వైట్ క్యాండిల్ ఇన్ అన్ ఇన్వర్టెడ్ వి షేప్ ఆర్ స్పైక్ ఫార్మేషన్ లో మనం ఎలా చూడొచ్చు అనేది చెప్తున్నాడు. ఒకేషనల్లీ ప్రైస్ ర్యాలీ 5 to 10 days in a row, making new higher highs every day in a dynamic move. In this scenario, there are no previous highs to gauge the resistance. మనకి ప్రీవియస్ హైయర్ హై అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అలాంటప్పుడు ప్రీవియస్ గా మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి లేవు ఇక్కడ. హెన్స్ అన్ exceptionally long white candle high or close provides the resistance. Check the volume for hit of buying climax. సో ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్ కూడా జరుగుతుంది అనమాట. హెవీ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ ఎప్పుడైతే అప్రోచ్ అవుతుందో ఇక్కడ మార్కెట్ ఏంటంటే పెద్ద వాల్యూమ్ ఫార్మేషన్ జరుగుతుంది అండ్ బిగ్గర్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఆల్సో చెక్ ఆసిలేటర్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి లైక్ ఏంటంటే స్టోకాస్టిక్ కావచ్చు, RSI ఎలా ఉంది అని చెప్పేసి. సో సపోజ్ RSI అనేది 70 కంటే ఎక్కువగా ఉందంటే మనకి ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది, కొద్దిగా ప్రాఫిట్లు తీసుకోండి అని చెప్పేసి. అదేవిధంగా సెల్ సిగ్నల్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే a sell signal comes only if there is one or series of bearish candles appearing over the next few days closing lower than the long white candle. ఈ లాంగ్ వైట్ క్యాండిల్ కింద మనకి 1-2 days ఏంటంటే ఫాలో అప్ అనేది బేరిష్ క్యాండిల్స్ అనేవి ఉన్నట్టయితే మనం ఏంటంటే ఫ్రెష్ సెల్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ అప్ ట్రెండ్ రెజంప్షన్ ద హై ఆఫ్ ద either of 2 candles will be your buy stop. సో సపోజ్ మనం ఫ్రెష్ గా బై చేయాలంటే ఈ లెవెల్ అనేది మళ్ళీ బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఈ లెవెల్ కావచ్చు, లేదంటే ఒక గ్యాప్ అప్ అయిన క్యాండిల్ ఉంది, ఈ కేసులో ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితేనే మళ్ళీ మనం ఫ్రెష్ గా బయింగ్ అనేది యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఒకవేళ స్టార్ట్ ఇనిషియేట్ చేస్తే మన స్టాప్ లాస్ అనేది ఇది మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం ఏంటంటే లాంగ్ మారుబోదు బ్లాక్ క్యాండిల్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.